ముందుగా దేవుని నామమునకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. లూకా సువార్త 18వ అధ్యాయము 18 నుంచి ఈ విధంగా రాయబడి ఉన్నది. లూకా సువార్త 18వ అధ్యాయం 18 నుంచి ఈ విధంగా రాయబడి ఉన్నది. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్యజీవం వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమను ఆజ్ఞ ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను నేను. యేసు విని, నీకింక ఒకటి కొదువుగానున్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాట విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అది చూచి, ఆస్తిగల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లాభము! ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, ఆయన, మనుషులకు అసాధ్యమైనవన్నీ దేవునికి సాధ్యమని చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, నాయన నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభా. మొదటి ఆరాధనలో నీవు మాట్లాడావని తండ్రి, నీ దాసుడి ద్వారా ప్రభు తండ్రి, ప్రజల యొక్క ఆత్మీయ జీవితానికి కావలసిన ప్రభు తండ్రి ఆహారము తండ్రి, క్రమశిక్షణ, న్యాయ విధులను ప్రభు తండ్రి, వీటన్నిటినీ నీ దాసుడి ద్వారా నేర్పించావని నేను విశ్వసిస్తున్నాను. నా ముందు నియమింపబడిన ప్రభు తండ్రి విశ్వాసులు, నీ కుమారులు కుమార్తెలు నీ రక్తము చేత కొనబడ్డారు కాబట్టి ప్రభా తండ్రి, నా నోటి మానధ్యం ద్వారా కాకుండా ప్రభు తండ్రి, నీ ప్రభు తండ్రి నీ వాక్చాతుర్యం ద్వారా నాయన విశ్వాసులు విశ్వాసమించే విధంగా నాకు ధైర్యాన్ని నేర్పండి తండ్రి. ఎక్కడ కూడా మాట తోలకుండా ప్రభు తండ్రి నాయన నా వ్యక్తిగత స్వనీతితో మాట్లాడకుండా నీ మాటలు యందు ప్రభు తండ్రి భయము భక్తి కలిగి ప్రభు తండ్రి నీ ప్రజలకు నేర్పించేవాడిగా ఈ నేర్పర విధానంలో ప్రభు తండ్రి నాయన వారి బాధ్యత కూడా హృదయం తెరవడము, నిన్ను అంగీకరించడము, పశ్చాత్తాపడము, ఈ రెండింటి మధ్యన ప్రభు వారి జీవితాలు ఉండే బాధ్యత కృప చూపించమని యేసుక్రీస్తు దివ్యనామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త. బాగా అపోస్తుడైన పౌలు గారు ఎరిగిన వ్యక్తి ఈ లూకా గారు. తన యొక్క బోధలను, తన యొక్క పరిస్థితులను, తన యొక్క అవసరతలను బాగుగా ఎరిగి తీర్చినవాడు ఎవరైనా ఉన్నారంటే లూకా గారు. ఒక 18-19 ఏండ్లలో అపోస్తుడైన పౌలు గారికి పరిచర్య నిమిత్తము అందుబాటులో ఉండే రీతిగా ఒక అడుగు ముందుకేసి ఆయన కూడా ఆ సువార్తలో పాలిభాగస్తుడయ్యాడు. అటువంటి లూకా గారు ఈ లూకా సువార్త రాస్తున్నారు. ఈ లూకా సువార్తలో రాయబడిన సువార్త విభాగంలో ఏమి కనబడుతుందంటే యేసుక్రీస్తు జననం, మరణం, పునరుద్ధానం, ఆయన ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా అద్భుతాలు చేశాడు, వీటి అందే ప్రస్తావన చేయబడి ఉన్నది. మీరు సువార్తలు కనుక చదివితే కనుక
సువార్తలో ఏది పొందుపరిచున్నది? సువార్త ఏ విధంగా అందుబాటులో అర్థము చేసుకోగలము అనే ఆలోచన సఖ్యంగా మనకు అర్థము కావాలంటే, ఈ విధంగా సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు జననము, యేసుక్రీస్తు పునరుద్ధానము, యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతాలు. అంతేకాకుండా ఆయన నొక్కి చెబుతున్న మాటలు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే ఎక్కడికి వచ్చానంటున్నాడు? ఈ భూముల్లోనికి, ఈ భూలోకానికి, మన మధ్యకి, మన స్థానములోనికి. ముందుగా చెప్పుకోవాలంటే ఈ భూమి మీదకి మన వరకు, మన స్థానంలోనికి వచ్చాడు ఆయన. అర్థమైనదా? ఈ భూమి మీదకి వచ్చాడు, మన వరకు వచ్చాడు, మన స్థానం వరకు. ఈ భూమి మీదకి చాలాసార్లు ఆది నుండి అంతము వరకు వస్తున్నాడు. ఆయన ఆదిలో అబ్రహాము దగ్గరికి వచ్చాడు, యాకోబు దగ్గరికి వచ్చాడు, యెహోషువ దగ్గరికి వచ్చాడు. పాత నిబంధనలు ఉన్న ప్రతి భక్తుడిని సందర్శించాడు, తన క్రియలను బయలుపరిచాడు. తన భక్తుల ద్వారా ఆ యొక్క క్రియలను చేయించుకోగలిగే విధానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది పాత నిబంధన. భూమి వరకు వచ్చిన దాని తర్వాత, మన వరకు వచ్చిన దాని తర్వాత, మరి మన స్థానంలోనికి ఎప్పుడు వచ్చాడు అని ఆలోచన చేస్తే గనక, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆ పాత నిబంధనలు అయితే నోవాహు ద్వారా వాక్యాన్ని ఇచ్చేశాడు. ఇలాగా రానున్న రోజుల్లో నేను జలప్రలయాన్ని చేత ఈ యొక్క మొత్తం ప్రపంచాన్ని ఏం చేస్తానన్నాడు? ముంచివేస్తానని. ఈ మెసేజే మొత్తం ప్రపంచంతటికి. వారు దాన్ని ఏం చేయాలి? విని అంగీకరించి ఎక్కడికి నడవాలి? ఎక్కడికి నడవాలి? వాడలోనికి నడవాలి. అంతేనా? వారికి ఇచ్చిన మెసేజ్ ఏంటి? మొత్తం జలప్రలయం ద్వారా దేవుడు ముంచేస్తారని ఆల్రెడీ మెసేజ్ ఇచ్చేశాడు. ఇచ్చేసిన దాని తర్వాత వారు ఆ మెసేజ్ని విన్నారా? ఆ మెసేజ్ పట్ల విశ్వసించారా? ఆ మెసేజ్కి విధేయత చూపించారా అంటే లేదు. దేవుడు తన యొక్క ఉగ్రత, దేవునిలో ఏ స్థాయిలో ప్రేమ ఉన్నదో అదే స్థాయిలో కూడా తీర్పు అనేది మనుషుల పట్ల ఉన్నది. అదే స్థాయిలోను కూడా మనుషులను శిక్షిస్తాడు. నేను పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా, నన్ను ఎవరు ఏమీ చేయలేరు కదా అనుకునే వ్యవస్థలో, జ్ఞానంలో మనం ఉంటే కనుక దేవుడు చూసి చూడకుండా వదిలేడు. మన తల్లిదండ్రులు చూసి చూడకుండా వదిలేస్తారు, పరిస్థితులు చూసి చూడకుండా వదిలేస్తాయి. ఈ లోకంలో ఉండేవన్నీ చూసి చూడకుండా ముందుకెళ్ళిపోతాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ లాజిక్ పని అవ్వదు. మన మాట ద్వారా, చూపు ద్వారా, క్రియల ద్వారా ఏదైనా చేసిన దానికి అది తీర్పులోనికే. ఎందుకు తీర్పులోనికి నడిపింపబడుతున్నది? ఎందుకంటే నీ పక్షముగా ఆయన బలియాగమయ్యాడు. నీ పక్షముగా ఆయన ఏమైపోయాడు? మరణించాడు. నీ పక్షముగా ఆయన నీ కోసము రక్తము చిందించాడు. నీ కోసము నీ తల్లి రక్తము చిందించదు, నీ కుమార్తె రక్తము చిందించదు, నీ కుమారుడు రక్తము చిందించడు, ఏది చేయుడు. కొన్ని పరిస్థితుల్లో నిన్ను నెట్టించేవారే తప్ప, నిన్ను దూషించేవారే తప్ప, నిన్ను మధ్యలో వదిలేసేవారే తప్ప, నీ వరకు, నీతో పాటు మరణం వరకు నడిపించబడిన వారు ఈ భూమి మీద ఎవరు లేరు. ఉండగలిగే ఆలోచన శక్తి ఏ మానవుడికి లేదు. మాయోప మాటలు చెప్పి నిన్ను మభ్యపెట్టేవారు ఉన్నారు తప్ప, ఆ మాటలకు నీకు ఒరిగేది లేదు, నాకు ఒరిగేది లేదు. ఆ మాటల పట్ల ఎక్కువ విశ్వసించే వాళ్ళం మన వాళ్ళమే. ఎంత విశ్వాసం చూపించినా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని వాక్యాలు విన్నా కానీ ఎక్కువ వాటి మధ్యన మన బుర్రస్థితిని పెట్టేస్తాము. కానీ దేవుడు మాయోప మాటలు చెప్పేవాడు కాదు. ఆయన క్రియారూపకంగా వచ్చి మన వంతు, మన స్థానంలో ఆయన ఏమైపోయాడు? ఆయన ఏమైపోయాడండి? మరణించాడు. ఇది అందరికీ ఎవరికైనా డౌటా? ప్రతి ఒక్కరూ నమ్మవలసిన సత్యం ఇది. ఆయన మన వంతు, మన స్థానంలో మన పాప భారాన్ని, ఆయన పాపి కాదు, మన మీద మోపబడిన పాప భారాన్ని ఎవరి భుజం మీద వేసుకున్నాడు? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భుజం మీద, ఆయన భుజం మీద మన పాప భారం, మన స్థానంలో నిలబడ్డాడు. కాబట్టి మన వరకు వచ్చిన ఆయన
వచ్చి ఆగిపోవడమే కాకుండా మన స్థానంలో నిలబడ్డాడు. మన స్థానం ఏంటో తెలుసా? మన స్థానం ఏమిటి? ఎప్పుడు కూడా పాప స్థానమే. ఇంతైనా లేదు. ఏదైనా మంచి చేస్తున్నామంటే ఆయన దగ్గర నుంచి సంపాదించుకున్నాం. ఏదైనా ప్రేమ చూపిస్తున్నామంటే, ఏదైనా సహాయం చేస్తున్నామంటే ఆ సహాయం చేసి సంకలు గుద్దుకోవడానికి కాదు. ఆ సహాయం అనే గుణం కూడా ఎవరిచ్చినది? ఆ పరమాత్ముడైన యేసుక్రీస్తు ఇచ్చినది. ఆయన దయ వలన. నేను ఎందుకు ఇంత ఘాటుగా చెప్తున్నానంటే, ఆయన నరుని చేసే సందర్భంలో ఆయన ఎవరి పోలిక చొప్పున, ఎవరి స్వరూపమందు చేశాడు? అందరూ మాట్లాడాలి. ఆది కాండంలో ఒకటిలో ఉండేదండి, ఒకటాధ్యాయంలోనే కనబడుతుంది. ఆయన నరుణ్ణి ఎవరి పోలిక చెప్పాడు? ఎవరి పోలిక చొప్పున చేశాడు? ఎవరి స్వరూపమందు చేశాడు? తన పోలిక చొప్పున, తన స్వరూపమందు ఎవరిని చేశాడు? జంతువుని చేశాడా? చెట్టుని చేశాడా? వస్తువుని చేశాడా? ఈ భూమి మీద ఏదైనా మీరు చూస్తున్న ఏవైతే గొప్పగా ఉన్నావో, చంద్రుడైనా, నక్షత్రాలైనా, నీరులైనా ఏవైతే గొప్పగా ఉన్నావో వాటిని చేశాడా? నరుని చేశాడా? అంటే మేజర్ ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏమైనా ముందుగా మాట్లాడతారంటే నరుని చేశారని. మరి నరుని చేసిన ఆయనకి ఈ నరుడికి ఎక్కడి నుంచి వచ్చినది? నైతికంగా బతకాలని, ప్రేమగా వ్యవహరించాలని ఎక్కడి నుంచి వచ్చినది? ఓహో, ప్రభు అప్పుడు చెప్తే అప్పటికి నుంచి వచ్చినదా? బలి అర్పించడానికి ఎవరెవరు వెళ్ళారు? ఆది కాండం 4వ అధ్యాయంలో బలి అర్పించడానికి, యెహోవాకి అర్పణ అర్పించడానికి ఎవరు వెళ్ళారండి? కయ్యేను, హేబేలు. మరి వీరికి ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చినది అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి చూసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులకి ఆ గుణం ఉంటే వీరు కూడా అదే వారసత్వంలోనికి వెళ్తారు, అదే తత్వంలోనికి వెళ్తారు. వారి తల్లిదండ్రులకు ఆ గుణం ఉన్నది, ఓకే, విశ్వసించారు. మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరిని నేర్పించారు? వారి తల్లిదండ్రులకు ఎవరిని నేర్పించారు? ఇంకా వెనక ముందు చూసుకుంటే ఎవరుండరు. డైరెక్ట్గా ఎవరిని చూడాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారినే చూడాలి. ఈ మాటలను మనం ఆలోచన చేసి అందుకు మన స్థానంలో ఆయన మన వరకు వచ్చి ఏమైపోయాడండి? బలియాగం అయిపోయాడు. ఆయన మీద ప్రేమ, భక్తి, విశ్వాసం ఉన్న వాళ్ళకే వాక్యం అర్థమవుతుంది. ఒకవేళ ఇవేవి కూడా ఈ ప్రేమ, భక్తి, విశ్వాసము లేకుండా వింటే కనుక వారి స్థితిగతులు ఎలా ఉంటుందంటే ఇదే సువార్తలో రాయబడి ఉన్నది. మత్తయి సువార్త మనందరి నోటితో చెప్పబడుతున్న, మనందరికి ఇవ్వబడిన కొత్త అద్భుతమైన మాట అది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చదువుకుందామా? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడి, మీ ముత్యములు పందుల ఎదుట. అమ్మ అందరూ శ్రద్ధగా చేశారనుకుంటున్నాను, చూస్తున్నారు అనుకుంటున్నాను. మరొకసారి చదువుతారా? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, మీ ముత్యములు పందుల ఎదుట వేయకండి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటి కాళ్ళతో త్రొక్కి, ఆ విశ్వాసుల యొక్క ముఖస్థుతి ఎలాగుంటుందంటే దాదాపుగా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనకేసుకున్న విశ్వాసులు పరిస్థితులు, మనసులో కలిగించే పరిస్థితుల వలన వెదిరాడుతుంటే ముందుగా పరిశుద్ధమైనది బయటికి రావడం లేదు. వారిలోంచి ముందొచ్చేది స్వభావం ఏమిటంటే క్రూరత్వము. ఒక మాటకి పై అంచు కింద మాట. వాడి ముందు వచ్చే స్వభావం ఏమవుతుందంటే ఇప్పటి వరకు నేర్పిస్తున్న ఏది పరిశుద్ధమైనది? పరిశుద్ధమైనది ఏదంటే ఇదే పరిశుద్ధమైనది. ఏంటి ఆ పరిశుద్ధమైనది? దేవుని వాక్యమే పరిశుద్ధమైనది. ఆ వాక్యము పరిశుద్ధమైనది నీ మధ్య నా మధ్య విత్తబడుతున్న సందర్భాలలో నీ పరిస్థితులను బట్టి, నీ వంకరి బుద్ధిని బట్టి, నా వంకరి బుద్ధిని బట్టి, నా స్వనీతిని బట్టి మనం ఏమైపోతున్నాము? ఒక కుక్క కింద, ఒక పంది కింద అయిపోతున్నాం. తిరిగి దాడి చేస్తున్నాం. నీవు తిరిగి దాడి చేస్తున్నది మనుషులకి దాడి చేస్తున్నావు అనుకుంటున్నావు. నీవు డైరెక్ట్గా ఎవరికి దాడి చేస్తున్నావు తెలుసా? దేవునికి దాడి చేస్తున్నావని. నీకు కూర్చోపెట్టి దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతిలో పెట్టి ఆయన మాటలను
తన దాసుల ద్వారా నేర్పిస్తున్నది ఆ పరిశుద్ధమైనది నీ విని తర్వాత నీ స్వభావం ఎలా అయిపోతున్నది? కుక్క వంటి స్వభావం అయిపోతున్నది, పంది వంటి స్వభావం అయిపోతున్నది. ముందుగా దేవుని మీద ప్రేమ, భక్తి, భయము ఇవి లేని వారు వాక్యాన్ని అంగీకరించలేరు. ముందు ఇవి హృదయంలో అనుకోవాలి, తలంపుల్లోనికి తెచ్చుకోవాలి, నెమరు వేసుకోవాలి. దేవా, నీ ప్రేమను నా హృదయంలో దాచు, నా తలంపుల్లోనికి రా, ప్రేమని తెప్పించయ్యా. ఎంతమంది మనం విశ్వాసులుగా కూర్చున్నాం, నా తలంపుతోటే మాట్లాడుతున్నాను. నా తలంపు ఇక్కడ ఉన్నదంటారా? నా హృదయ ఆలోచన ఇక్కడ తిరుగుతున్నదంటారా? తిరగడం లేదు కాబట్టే వాక్యం పనిచేయడం లేదు. ఆయా పరిస్థితులు మనిషిని బట్టి వ్యవస్థలో ఆయా పరిస్థితుల్లో హృదయం పరిగెడుతున్నది, ఆలోచన పరిగెడుతున్నది కాబట్టి ఇంకెక్కడ వాక్యం ఎక్కడ ఎక్కుతున్నది? అలాంటి వారికి దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు, నేను పంది వంటి స్వభావం అని. అదేదో నేనంటే మీరు కోప్పడాలి, నా మీద మిర్రిమిర్రమని చూపులు చూడొచ్చు, చూసినా నేనేమనుకోను. కానీ డైరెక్ట్గా ఎవరు చెప్తున్న మాట ఇది? దావాతి దేవుడు చెప్తున్నాడు. ఈ ఒక వాక్యాన్ని చదువుకున్నా ఆ వాక్యం మీద నీకు ఉండవలసిన భారం ఏంటో తెలుసా? ఆ వాక్యం మీద నీకు ఉండవలసిన బాధ్యత ఏంటో తెలుసా? ఆ వాక్యం మీద నువ్వు తెస్టేసుకుని ఉండవలసిన ధర్మం ఏంటో తెలుసా? ముందుగా దేవుని మీద భయము కలిగి ఉండాలి, ముందుగా దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలి, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఎన్నెన్నో తలబోసుకుని వచ్చి కూర్చోవడానికి కాదు దేవుని మందిరం నీకు ఇచ్చినది. ఈ మందిరం కట్టడానికి ఎన్నో కొంతమంది సంఘపితుల రక్తం ప్రోక్షింపబడి ఉన్నది కాబట్టి వారి విశ్వాసము, వారి యొక్క భక్తి వలన వారు ఏమైపోయారు? బలియాగం అయిపోయారు. వారి రక్తాల మధ్య కట్టబడిన సంఘము, క్రీస్తు అనే పునాది మీద ఏర్పరచబడిన సంఘము కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండాలి. మన వాక్యంలోనికి వెళ్ళిపోతాం. 18వ వచనం ఈ విధంగా మాట్లాడుతున్నది. ఏమని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు? చదవండమ్మా. ఒక వ్యక్తి ఒకటి అడిగాడు. యేసుక్రీస్తు వారు ఒక్కరిగా ఉంటారు కదా, యేసుక్రీస్తు వారి కాలంలో ఎంతోమంది ఉండేవారు. అప్పటికే ఆయన కొండ మీద ప్రసంగం అయిపోయినది, అద్భుతాలు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, కుంటివారిని బాగు చేశాడు. ఇలా ప్రభావం అవుతున్న సందర్భంలో అప్పటికే సైన్యం కూడా యేసుక్రీస్తు వారు చుట్టూ ఉండేవారు కూడా, జన సమూహం కూడా పెరిగినది. ఈ యొక్క కాంటెక్స్ట్లో, ఈ యొక్క వచనాల్లో, ఈ వచనాల్లో మనము ఎందరిని కనుగొనగలమంటే, ఒక యవనస్తుడిని కనుగొనగలము, ఇంకొకటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కనుగొనగలము, ఇంకొకటి జన సమూహమును. యేసుక్రీస్తు వారు ఉన్నారంటే యేసుక్రీస్తు వారితో ఎవరుంటారు? జన సమూహం ఉంటుంది. అంతేకాకుండా శిష్యులు కూడా ఉంటారు. జన సమూహము, శిష్యులు కూడా ఉంటారు. అంతమంది జన సమూహం మధ్యన ఒక యవనస్తుడు పరుగున వచ్చి ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఒక అధికారి, ఆ వ్యక్తి ఒక అధికారికి చెందిన వ్యక్తి, అంతేకాకుండా అధికారులకు చెందిన వ్యక్తి కాబట్టి అదే స్థానంలోంచి, అదే యోధ జ్ఞానంలోంచే మాట్లాడుతున్నాడు. ఆయన ఉచ్చరణ కూడా చూడండి. సద్బోధకుడా, నిత్యజీవము నాకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన్ని అడిగాను. ఈ యవనస్తుడు ఎవరిని అడుగుతున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు? నిత్యజీవం. ఈ వచనాలు దాదాపుగా 18 నుంచి 28 వచనాలు చూస్తే కనుక, ఈ వచనాలన్నీ కాన్సెప్ట్, ఈ టెస్ట్ ఇచ్చే, అంటే ఇందులో ప్రథమ అంశం ఏమై ఉన్నదంటే నిత్యజీవం గురించి మాట్లాడుతున్నది. ఎవరి హృదయంలో ఆ నిత్యజీవము ఏ విధంగా కదలిక ఉన్నదో మనము ఆలోచిద్దాం. ముందుగా యవనస్తుడు మాట్లాడుతున్నాడు కాబట్టి యవనస్తుడి దగ్గరికి వెళితే అదే యవనస్తుడి స్థానంలో మనము నియమింపబడి దేవుని సన్నిధికి వచ్చాము కాబట్టి దేవునికి అనుభూతిలోనికి చెంది మనము కూడా దేవుణ్ణి ఏమడగాలి?
ఏం అడగాలి? నిత్య జీవం అడుగుతాం. మనమే నిత్య జీవం అడుగుతున్నామంటే దేవుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఓకే బిడ్డ, నువ్వు విశ్వాసం ఇస్తున్నావు కాబట్టి, నాకు మార్తే ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, ఎంత మోకాలించి కన్నీళ్ళు కారుస్తున్నావు కాబట్టి, ఓకే నీకు ప్రార్థనకి ఏం చేస్తున్నాను, నిత్య జీవం ఇచ్చేస్తున్నాను అనాలి. ఈ వ్యక్తి యోధా జాతికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఎందుకు యోధా జాతికి సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నాను, దాని కింద వచనాలు కూడా నేను ఆధారం ఇవ్వగలను. ఆధారాన్ని బట్టే నేను ఇతరుగాడు యోధా జాతికి సంబంధించిన వ్యక్తి అని నేను చెప్పగలుగుతున్నాను. ఇతనిలో ప్రతిదీ ఏది కొరత లేదు, ప్రతిదీ అవసరతలోనే ఉన్నది, అన్నీ కూడా అందుబాటులోనే ఉన్నది. కానీ ఒకటే ఒక కొరత ఉన్నది. ఏమిటంటే నిత్య జీవం. యేసుక్రీస్తు వారి గురించి చెవులార విన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన మోకాళ్ళ నుండి ఏమని బ్రతిమాలుతున్నాడు? నిత్య జీవం ఏమని అడుగుతున్నాడు. మీ దగ్గరికి మీ పిల్లలు కానీ ఎవరైనా వస్తే కనుక మీరు ఏమని చెప్పాలి? ఎత్తానని చెప్పాలి, లేదని చెప్పాలి. ఎస్ ఆర్ నో, అవునా? మన దగ్గర ఏదైనా వస్తువు ఉంటే మనం ఏదైనా ఎదుటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడిగితే మనము ఎలా రెస్పాండ్ అవ్వాలి? అమ్మా మీరు పడుకోకండి. ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఇస్తే ఇస్తానని చెప్పాలి, ఇవ్వకపోతే లేదని చెప్పాలి. ఈ రెండే చెప్పాలి. మరి ఈయన ఇస్తానని చెప్పాడా, ఇవ్వనని చెప్పాడా? ఇస్తానని చెప్తే ఎక్కడ ఉన్నది? నేను నిత్యజీవం ఇస్తాను అని చెప్పాడా? ఓకే, నిత్యజీవం అడిగావు కాబట్టి నేను నిత్యజీవమే ఇస్తానని అన్నాడు. సరే ఇస్తానని ఆ కింద వచనంలోనే చెప్తాడా? సరే కింద వచనం ఎదుగుదాం. ఎవరికైనా కనబడితే చెప్పండి. 18వ వచనం కింద వచనం చదవండి అమ్మా. 19వ వచనం. అప్పుడు చెప్పండి, మరి ఇస్తాను అని అన్నారు కదా, మరి ఇచ్చాడా దేవుడు? ఆ 2వ వచనంలోనే అయిపోవాలి కదా. ఆయన ఇస్తే కనుక ఆయన చెప్పవలసిన మాట, సరే నాన్న ఇచ్చేస్తానని ఆయన అనాలి. ఒకవేళ ఎవరో డబ్బు అవసరతగా వచ్చారు మన దగ్గరికి, వస్తే లేదనో ఇస్తానో చెప్తారు, లేదా 2 రోజుల తర్వాత అన్న రమ్మా ఇస్తానని చెప్తారు. ఉన్నదని అంటారు, లేదంటే లేదని చెప్తారు. మరి యేసుక్రీస్తు వారు కూడా ఇస్తానంటే సరే అడుగుతున్నావు కదా ఇచ్చేస్తాను బిడ్డని అనాలి కదా. మరి సొంత వ్యాఖ్యానం ఇవ్వాలా మనకి? ఈ 2వ వచనంలో ఆయన క్వశ్చనే మాట్లాడుతున్నాడు. ఈ యవనస్తుడు ఏ మాట అయితే అడిగాడో అదే మాటని ఆయన క్వశ్చన్ వేసి అడుగుతున్నాడు. ఆ 2వ వచనంలో మీరు పరిశీలన చేశారా? ఆ 2వ వచనంలో క్వశ్చన్ కనబడిందా మీకు? అందుకు యేసు, అక్కడ ఏమని కనబడుతుంది? ఆయన కూడా క్వశ్చన్ వేస్తున్నాడు. ఆయన ఇస్తాడో ఎవడో అతగాడు అడిగేసిన ఒక ప్రశ్న ద్వారా అడిగేసిన దాని తర్వాత యేసుక్రీస్తు వారు కూడా ఏంటి క్వశ్చన్ వేస్తున్నాడు. ఇదెక్కడ ఆలోచన? మనమైతే ముఖస్థితిని ఆలోచించి, క్రియస్థితిని ఆలోచించి ఏం చేస్తాం? బాహ్య స్థితిని ఆలోచించి ఈ పిల్ల మంచిదో చెడ్డదో అని అంచనా వేసేస్తాం. ఆ పిల్ల యొక్క ఆ కుమారుడి యొక్క వంకర బుద్ధి బయటపడిన దాని తర్వాత, అర్రే బాబు ఇది నేను అనుకోలేదు, అసలు ఆడి బుద్ధి అలాంటిది, ఆవిడి బుద్ధి అలాంటిది. ఆ టైంలో బయటపడేదాకా మనకి తెలియదు. ఆయన ఒక్కొన్న సందర్భంలో ఆ వేషాన్ని ప్రజల మధ్య బయటపరిచేస్తాడు. అలా బయటపరిచేసిన దాని తర్వాత నేను ఎలాగ అనుకోలేదు, అలాగనుకోలేదు అనుకోవడానికి ఉండదు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన హృదయాలను ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన కూడా అదే విధంగా అడిగాడు. ఏ ఆలోచనతో వచ్చినా కానీ ఈయన కూడా ఎలాగా నీలో నన్ను ఏమి చూశాడు చెప్తున్నావు, ఎలా సత్పురుషుడనని నీవు నన్ను అడుగుతున్నావు. ఆయన సత్పురుషుడు అని అనడానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని ఆధారాలు ఉన్నాయి. బైబిల్ ఇచ్చే సత్యం ఏమిటో కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. ఈయన సత్పురుషుడు అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు ఏమైనా బయటపెట్టాడా ఈ యవనస్తుడు? ఏమీ లేకుండా సరే ఈ ధనాన్ని నమ్ముకున్నాను కాబట్టి ధనాన్ని నమ్మినట్టు నమ్మాడు, ఆ ధర్మశాస్త్రం నమ్మినట్టు నమ్మాడు. యేసుక్రీస్తుని కూడా ఒకే రకంగా చూసి అడిగేశాడు. అంతే తప్ప ఆ సత్పురుషులు ఉన్న గుణాతిశయాన్ని యవనస్తుడు కనుగొనలేకపోయాడు. మరి నీవు కనుగొనగలవా? నీవు ఆలోచనలో నేను నడిపించగలవా? మరి ఈ దేవుడు అలాంటి వాడు, ఈ సత్పురుషుడు ఎలాంటి వాడో నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను. యెషయా రాసిన పుస్తకము
40వ అధ్యాయము తీసిన వారు గట్టిగా చదవడానికి ఇష్టపడండి. 40వ అధ్యాయము 28వ వచనం. నీకు తెలియలేదా, నీ వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా. చూసారా, ఈ యెహోవా ఎలాంటి దేవుడు? కింద వచనాలు కూడా చదువుతా, వచనం చదువు. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అల్లడు, అసాధ్యము. కొన్ని వచనాల్లో చాలా దేవుని గురించి ఎంతో గ్రేటెస్ట్గా రాయబడిన వచనాల్లో కొన్ని వచనాల్లో ఇది ఒక వచనం. చాలా వచనాలు ఉన్నాయి యెహోవా గురించి, దేవుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ఈయన సత్పురుషుడు అంటున్నాడు కదా, ఆ వచనాల్లో ఒక వచనమే మీకు చూపిస్తున్నాను. ఇలాంటి వచనాలు ఈ బైబిల్ అన్ని తిరగేస్తే మనకు చదవడానికి ఓపిక ఉండదు కదా. మన పనిపాట్లలో ఎన్నో వాటిల్లో ముందుకెళ్ళిపోతాం, కానీ చదవడానికి ఓపిక ఉండవు కదా. అందుకు మనకి ఎప్పుడు వాటి వైపు మొగ్గు చూపము. ఎంతో రాడికల్గా, ఎంతో పౌరుషంగా చెప్పబడుతున్న మాట, నీకు తెలియలేదా, నీ వినలేదా. ఈ సత్పురుషుడు ఎలాంటి వాడండి? అమ్మా, మీరందరూ వింటున్నారా? మీరందరూ వాక్యం మీద ధ్యానం ఉంచుతున్నారు. ఈ సత్పురుషుడు అనే దేవుడు ఎలాంటి వాడు? నిత్యుడగు దేవుడు. మరి ఇది గ్రహించాడంటారా ఆ యవనస్తుడు గ్రహించాడంట. ఈనాడు క్రైస్తవులు ఎలాగ మారారంటే, దేవుని సన్నిధులు ఉంటే నీ చిత్తం వచ్చునుగాక, నీ రాజ్యము నెరవేరునుగాక అని బోధిస్తాము. అదే దైవ సన్నిధి పెట్టిన దాని తర్వాత యవనస్తుడైనా, పురుషుడైనా, స్త్రీలైనా, చిన్నపిల్లవాడైనా, పెద్దవారైనా, ముసలివారైనా వీరందరూ ఏ విధమైన వంకర బోధ బోధిస్తారంటే, నా రాజ్యంలో నేను ఉండునుగాక, నా చిత్తమే నెరవేరునుగాక. అందులో నా తల్లి మాట నెరవేరకూడదు, నా తండ్రి మాట నెరవేరుకోకూడదు, ఇంకెవరు, నా అన్న మాట అయినా సరే, నా అక్క మాట అయినా సరే, నా చెల్లి మాట అయినా సరే, ఎవరి మాట అయినా సరే, డోంట్ కేర్. ఇదే కదా చెప్పబడుతున్న మాట. మన యొక్క వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. ఇలాగొచ్చేసి దేవుణ్ణి ఏం చేస్తామంటే, దేవా నువ్వు ప్రేమ కలిగిన దేవా, దేవా నువ్వు రక్షించే దేవుడా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు అని ఎప్పుడో ఈ 4000 సంవత్సరాల క్రితమే రాయబడినదండి. మరి ఆయన ప్రేమను ఏ విధంగా పొందుకున్నాం, ఏ విధంగా అనుభవించాం? మాటలకి పరిమితమయ్యే ఎన్నో మాటలు మన నోటి వాక్చాతుర్యం మీద ప్రసిద్ధిగాంచినవి, కానీ ఆయన నోటి మీద ఏర్పరచబడిన భక్తి కాదు దేవుడు పరిశీలిస్తున్నది. ఈ సత్పురుషుడు ఎలాంటి దేవుడు? ఆయన నిత్య జీవం కలిగిన దేవుడు. ఈయన 5,000 మందికి రొట్టెలు అనుగ్రహించేశాడు కాబట్టి నిత్యజీవం ఇచ్చేస్తాడు అనుకున్నాడు. స్వస్థపరిచేస్తున్నాడు కాబట్టి, అద్భుతాలు చేసేస్తున్నాడు కాబట్టి అని ఈ విధంగానే చూశాడు. దేవునిగా చూడలేదు. ఓహో, వీరు ఇలాగ పొందుకున్నారు కదా, నేను కూడా ఏదో రకంగా పొందుకోగలను అనే ఆలోచనతోటే సత్పురుషుడా అని భావజాలంతో మాట్లాడాడు. సరే, ఇకపోతే అదొక ఆధారం కనబడింది కాబట్టి ఇక ముందుకెళ్తే అదే యెషయా రాసిన పుస్తకము 55వ అధ్యాయము 55, 8, 9 వచనాలు చదువుతామా? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంతరి ఎత్తుగా. ఈ సత్పురుషుడిలో రెండవ మాట ఏమి తెలియబడుస్తుంది అంటే, ఆయన సుందరతత్వాన్ని కనబడుస్తున్నది. మన సుందరితత్వం ఏదైనా రాస్తే కనబడుస్తుంది. ఈయన సుందరితత్వము ఈ క్రియా భావకంలో జాలంలో కనబడుతుంది. ఈయన సుందరతత్వం ఏంటో తెలుసా? మన తలంపులు వంటి దేవుడు కాదు, మన ఆలోచన వంటి దేవుడు కాదు, మన యొక్క క్రియల వంటి దేవుడు కాదు. ఈ 8-9 వచనాలు ఆయన యొక్క సుందరతత్వాన్ని ఏర్పరుస్తున్నది. 10,000లో అతి ప్రియుడు, అది దానికి మించిన సుందరతత్వము 8వ వచనము 9వ వచనము తెలియబరుస్తున్నది.
ఈ సత్పురుషుడిలో ఆయన నిత్య జీవం ఉన్నది. ఈ సత్పురుషుడిలో ఏం కనుగొన్నది? సుందర తత్వాన్ని బయలుపరచబడుతున్నది. రోమిల్ రాసిన పుస్తకము 11వ అధ్యాయము 33వ వచనం చదువుకుందామండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. చూసారా, ఆయన యొక్క అన్వేషణ అర్థమవుతున్నదా? ఆయన యొక్క నిత్యత్వం మనకు అర్థమైనదా? ఆయన యొక్క సుందరతత్వం అర్థమైనదా? ఆయన యొక్క అన్వేషణ మనకు అర్థము చేసుకోవాలి. ఒకవేళ ఆయన జ్ఞానమును అర్థం చేసుకోగలమంటే ఆయన జ్ఞానమును అర్థం చేసుకోలేము. ఒకవేళ ఆయన యొక్క ఆ తీర్పును అర్థం చేసుకోగలమంటే ఆ తీర్పు చాలా గంభీరమైనది. ఆ తీర్పును మనం అర్థం చేసుకోలేము. ఆయన యొక్క అన్వేషణ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ సత్పురుషుల్లో ఉన్న అన్వేష తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ నిత్యజీవం అరవడానికి ఒక అర్హత అనేది ఏర్పరచబడతాం. ఇంకొక వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 15 నుంచి 16 వచనాలు. ఆ శ్రీమంతుడను అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆయన ప్రత్యక్షతను కనపరుచుకొనెను. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడనేరడు. ఆయన ఘనత శాశ్వతమైన ప్రభావము కలిగుండును గాక. ఆమేన్. ఇది ఆయన రూపతత్వాన్ని చూడగలిగిన నరుడు ఎవరు లేరు. మేము తండ్రిని యెహోవాని చూసాం, తండ్రిని చూసాం అని చెప్పుకోగలుగుతున్నారు కదా, ఎవరనూ చూడలేరని చెప్తున్నాడు. ఆయన మహిమ ఎలాంటిదో, ఆయన యొక్క తేజస్సు ఎలాంటిదో ఈ వాక్యాల ద్వారా మన సత్పురుషుడైన దేవునిలో ఆయన యొక్క మహిమ ఎలాంటిదో ఈ వాక్య భాగం మనం తెలియబరుస్తున్నది. ఇదేమీ అర్థం చేసుకోకుండా ఆ యవనస్తుడు ఏమని మాట్లాడుతూ, నేను మంచివాడిని అంటున్నావు కదా, సత్పురుషుడు అనే మాటకి అర్థం ఏంటంటే మంచి గురువు లేదా మంచి మనిషి అని అర్థం. నన్ను ఎలా నువ్వు మంచివాడు అంటున్నావు అని దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఆ యవనస్తుడు సత్పురుషుడా అని మాట్లాడిన దాని తర్వాత అదే మాటని తిరిగేసి దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఎలా సత్పురుషుడని నువ్వు నీ నోటికి వచ్చి మాట్లాడుతున్నావు? ఒకవేళ అదే మాట మన వరకు మాట్లాడితే దేవుడు మనము సత్పురుషుడు మంచి దేవుడు అంటే కనుక మనకి కొన్ని నైతిక విలువ తెలుసు. సత్పురుషుడని ఎలాగంటున్నానంటే, దేవా నువ్వు నిత్యమైన దేవుడు అని, దేవా నువ్వు సుందరుడు అని, దేవా నీ అన్వేషణ గొప్పదని, దేవా నీ మహిమ గొప్పదని. అందుకు సత్పురుషుడు అనడానికి మనము సామాన్యానిహము, మనం అర్హులమై ఉంటాం. కానీ ఈ యవనస్తుడు ఏం చూశాడు? అందుకు అడుగుతున్నాడు, నీవు నన్ను మంచివాడు, మంచి బోధకుడు అని అనడానికి అర్హత ఏంటి అని మాట్లాడుతూ ఇప్పుడు ముందుకెళ్తున్నాడు. వచ్చేద్దామా మన వాక్య భాగంలోనికి. సరే, అక్కడితో వదిలేకుండా దేవుడు ఈ చెప్పిన దాని తర్వాత 20 వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వ్యభిచరించవద్దు. ఎందుకు యూదులని చెప్పాను? యూదులకి వీరికి ఉన్నది ఏమై ఉన్నది? ధర్మశాస్త్రం ఇవ్వబడినది. వ్యభిచరించవద్దని, దొంగలించవద్దని, అబద్ధ సాక్ష్యము పలకవద్దని. ఈ మాటలు ఎక్కడ కనబడతాయి? ధర్మశాస్త్రంలో ఎక్కడ కనబడతాయి? నిర్గమకాండంలో ఎక్కడ కనబడతాయి? 20 అధ్యాయంలో కనబడతాయి. మోషేకి ఇచ్చాడు కాబట్టి 10 ఆజ్ఞలో ఈ ఆజ్ఞ కనబడతాయి. ఇవి 10 ఆజ్ఞలో మరొకసారి ధర్మశాస్త్ర
సంబంధించిన వ్యక్తి కాబట్టి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయకుండా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ విధంగా జవాబిస్తున్నాడు, అరే బాబు నీ విధంగా చెయ్యి, నీ విధంగా ఉండు అంటే ఆ వ్యక్తి ఏమన్నా ఆగాడా? ఇంకొక అడుగు ముందుకేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 21వ వచనం, అందుకతడు బాల్యం నుండే వీటినన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను నేను అని చెప్పిన తర్వాత, ఇవి ఎప్పటి నుంచో అనుసరిస్తున్నాను, నా తల్లి ఉగ్గిపాలు పడుతున్న సందర్భం నుంచే నా తల్లి బోధించింది, నా తండ్రి బోధించాడు, ధర్మశాస్త్ర బోధకులు కూడా బోధించారు, వీటిని అన్నిటినీ నేను ఏం చేశానంటే తూచా తప్పకుండా నేను అనుసరిస్తూనే ఉంటే దేవుడు ఈ విధంగా స్పందించాడు. 22వ వచనం, చూసారా, నీకు ఇంకొకటి కొదుకున్నది. నువ్వు నిత్యజీవం పొందుకోవాలంటే ఏం కొదుకున్నది? నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. చూసారా, యేసుక్రీస్తు వారు నీకు ఒకటి కొదువు ఉన్నది. నీవు నిత్యజీవం పొందుకోవడానికి నీకు ఏది కొదువుకున్నదంటే ధనం అనేది కొదువుకున్నది. ధనం అనేది కొదువుకున్నది కాబట్టి అదేం చేయమన్నాడు? అది బీదలకు అమ్మేసి వచ్చేసి నన్ను వెంబడించు, నీకు నిత్యజీవం అనడానికి నేను ఇష్టపడతాను అని అన్నాడు. మనము సత్పురుషుల్లో ఎరిగాము కబద్దా. సత్పురుషులు ఏమని ఎరిగాము? ఆయన నిత్యజీవం కలిగిన వాడని, అంతేకాకుండా సుందరుడని, అన్వేషకుడు అని, ఇంకొకటి ఏంటి, మహత్యం కలిగిన వాడని. ఇవి మనం వెళ్ళగాం కదా. ఇవి ఏం చేస్తుందంటే నువ్వు చూపిస్తున్న విశ్వాసమైన, భక్తి అయినా, ప్రార్థన అయినా, యథార్థత అయినా ఇది ఎవరి వైపు నడిపించబడుతుంది అంటే దేవుని వైపు నడిపించబడుతుంది. నడిపించబడమే కాకుండా ఆ తర్వాత నిత్య జీవానికి వారు హక్కుదారుడుగా చేయడానికి ఇష్టపడుతున్నది. అమ్మ, నువ్వు చేస్తున్న భక్తి అయినా సరే, విశ్వాసమైనా సరే, ఏదైనా సరే భూమి మీద భూస్థాపన అయిపోయేది కాదు. ఈ విశ్వాసము, ఈ యొక్క దేవుని యొక్క లక్షణాలు ఎవరి వైపు చూపిస్తున్నది? దేవుని వైపు చూస్తుంది. మనకి ఏమి ఆలోచన వస్తుంది? ఒరే, దేవుడు ఎంత శక్తివంతమైన వాడు కదా అని కొద్దిపాటి ఆలోచన వస్తుంది. మీకు అర్థం అవ్వాలంటే ఈ విధంగా చెప్తాను. ఒక వ్యక్తి నిప్పుని పట్టుకోగలడా? ఎందుకు పట్టుకోగలలేడు? కాలుతుందని. అంటే ఆలోచన ఏం కలుగుతున్నది? దాన్ని పట్టుకుంటే కాలుతుందని ఆలోచన పట్టుకోకుండా చేస్తున్నది. నీ భక్తి ఆలోచన, నీ విశ్వాసం ఆలోచన, నీ యొక్క భయం ఆలోచన, దేవుని యొక్క నైతిక ఆలోచన ఎవరిని చూపిస్తున్నది? కాలుతుందని ఎవరిని చూపించినది? నిప్పుని చూపించినది. ఓకే, మరి ఈ భక్తి, ఈ విశ్వాసము, ఈ నైతిక విలువ, ఈ యొక్క భయము ఎవరిని చూపిస్తున్నది? ఇప్పుడు దేవుడు చూపిస్తున్నది. దేవుడు చూపించిన దాంతో కాకుండా ఆ దేవుడు చూపించిన దాని తర్వాత మనకేమి అనుగ్రహించబడుతున్నది? నిత్యజీవం. అంటే ఇలాగ చచ్చిపోయి ఉండేది కాదు. మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోయారు. మనమందరం బాహుగా ఎరిగిన వాళ్ళమే. ప్రతి ఒక్కరం కళ్ళతో చూచిన వారమే. మన గ్రామంలో ఎన్ని మరణాలు చూడలేదు. కానీ దేవునిలో జీవిస్తే, దేవుని దగ్గరకు చేర్చబడితే మనలో ఏమున్నదంట? మరణం అనేది ఉండదు. ఈ వ్యక్తికి కొదువ, ఆ నిత్యజీవం పొందుకోవడానికి ఒకటే కొదువు ఉన్నది. ఏంటి ఆ కొదువ? ధనము కొదువు ఉన్నది. దేవుడు నీ స్థానంలో, నీ వంతులో మరణించిన దాని తర్వాత నీవు కూడా అనేకమైన క్రియలు, శరీర కార్యాలు చాలా అతి స్పష్టమైనవి, దాన్ని తీయకండి, ఈ విధంగా బోధిస్తున్నాను. ఇవన్నీ లోటుగా లేవా నిత్యజీవం పొందుకోవడానికి? ఆలోచన చేయండి అమ్మా. మనం క్రీస్తు వరకు నడిపించడానికి లోటుగా లేదా? నీకు అవి అడ్డంకగా ఉన్నవి. ఈ ధనవంతుడికి ధనమే అడ్డు, నీకు నాకు ఎన్నో అడ్డు. నా పాపపు స్థితే అడ్డు, నా మూర్ఖత్వమే అడ్డు, అనేకమైనవి అడ్డుగా నిలబడుతున్నాయి. వాటిని వదిలించుకోవాలి. సరే, ఇక ముందుకు పోదాం. నేను ముగించేస్తాను ఈ మాట చెప్పి, ఇంకా టైం లేదు కాబట్టి. ఇలా ధనం గురించి చెప్పాడు కాబట్టి ఇతను ఒక్కడే ఈ విధంగా బాధపడ్డా? ఇంకెవరన్నా బాధపడ్డారు? చూద్దాం. 26వ వచనం, 23వ వచనం చదువుదాం. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని వ్యసనపడ్డాడు. ఓకే,
కింద వచ్చును. ఆ, ఈ మాట ఎందుకు చెప్పాడు? సరే, ఇంకెన్నో మాటలు సత్యాలు ఉన్నాయి, ఇవన్నీ బోధించడానికి టైం లేదు కాబట్టి నేను కొద్దిగా ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్పాడు? ఈ మాటకి పేతురు ఎలాగ స్పందిస్తారో, అక్కడ ఉన్న వాళ్ళు ఎలాగా స్పందిస్తారో చూద్దామా ఒకసారి. ఇది ఒక్క వచనం నేను ముగించేస్తాను. 26వ వచనం, 26వ వచనం చదువునండి. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, ఎవరిని అడిగారు? అక్కడ యవనస్తుడేమో వ్యసన పడి పారిపోయాడు, ఇక్కడేమో వీళ్ళు ఎవరిని అడిగారు? ధనం ఉంటే నువ్వేమో దేవుని రాజ్యానికి వెళ్ళలేమంటున్నావు. ఓకే, పాత నిబంధనలు ఎవరికి ధనం లేదండి? అమ్మా ఒకసారి నా వైపు చూడండి, నేను ముగించేస్తున్నాను. ఒక్కొక్క 2 నిమిషాలు నేను ముగించేస్తాను. పాత నిబంధనలో దేవుడు ఎవరిని ధనవంతులుగా తీర్చిదిద్దలేదా? ఎవరిని తీర్చిదిద్దాడు? దావీదు ధనవంతుడు కాదా? అబ్రహాము ధనవంతుడు కాదా? యోబు ధనవంతుడు కాదా? యోబు వీళ్ళకంటే, ఎవరికంటే? అబ్రహాము, దావీదు, ఇసాకు, యాకోబు వీళ్ళకంటే 2 అంతలుగా ఏం చేశాడు? ఒకంతు పోతే ఆ పోయిన దాని తర్వాత దేవుడు 2 అంతలుగా ఏం చేశాడు? ఈ 2 అంతల ఆస్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేనంత విధంగా దేవుడు ఏం చేశాడు? ఒక సింహాసనం వేసి దాని మీద కూర్చోబెట్టాం. మరి వీళ్ళ ధనవంతులు కాదా? మరి అబ్రహాం పరలోక రాజ్యానికి వెళ్తాడా? అలాగైతే వీళ్ళ దగ్గర ధనం ఉంది కదండి. నా మాట మీరు శ్రద్ధగా ఆలకించాలి. మీరు చెప్తున్న ఇసాకు దగ్గర ధనం ఉన్నది, మీరు చెప్తున్న యాకోబు దగ్గర ధనం ఉన్నది, మీరు చెప్తున్న అబ్రహాం దగ్గర ధనం ఉన్నది, మీరు చెప్తున్న దావీదు దగ్గర కూడా ధనం ఉన్నది. మరి వీరు ఎలా వెళ్ళిపోతారు? అలా ఎలా వెళ్ళిపోతారు? వీరు ధనవంతులు కదా? వీళ్ళ ఆవేదన కూడా అదే. మా పితరులు అబ్రహాం ధనవంతుడే కదా, మా పితరుడైన యాకోబు ధనవంతుడే కదా, నువ్వేంటి కొత్త బోధ చేస్తున్నావు? ఇప్పుడు ఆ యవనస్తుడు వచ్చాడు, నీవు ధనవంతుడు. ధనం అంటే దేవుడు ఆశీర్వదించడం వల్లనే ధనం పొందుకుంటామని వీళ్ళ పిచ్చి ఆలోచన. అక్రమంగా సంపాదించినా కానీ ధనము నకిలీ మనిషిని తయారు చేస్తుంది, నకిలీ ప్రవర్తనను తయారు చేస్తుంది. ఇదంతా బోధిస్తూ మాట్లాడుకుంటూ ఆలోచించిన దాని తర్వాత ఈ కింద ఉన్న వాళ్ళు కూడా, అక్కడ ఉన్న జనాలకు కూడా ఇది ఆవేదన. మరి అబ్రహాం ధనవంతుడే కదా, యోబు ధనవంతుడే కదా, దావీదు ధనవంతుడే కదా, వారు ఎలాగ ధనవంతుడే? వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళకూడదు కదా? ఇప్పుడు మన దగ్గర ఎంతో కొంత ధనం ఉంటుంది, మరి మనం కూడా ధనం వెళ్ళకూడదు కదా? ఈ ప్రశ్న మనకు రావాలి కదా. దీనికి నిత్య జీవానికి ఇప్పుడు వరకు మనం సండే స్కూల్లో ఉన్నాము, ప్రార్థనలో ఉన్నాము, ఎంతో భక్తిని చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఎంతో కొంత ధనం ఉంది కదా. ఆ ధనంను బట్టి మనం కూడా వెళ్ళకూడదు కదా? మరి మనకు కూడా దక్కదు కదా? అంటే దేవుడిచ్చే మనుషులకు అసాధ్యమైనది దేవునికి అది సాధ్యమని. మరి దేవుడు ఏమి ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నట్టంటే, ఓరు బాబు, వాళ్ళు ఆ ధనం ఇచ్చినది వాళ్ళ శక్తిని బట్టిని కాదు, కానీ వారు ఏ విధానం బట్టి, వాళ్ళు అసలే ఆ ధనం మీదనే మోహం చూపలేదు, ధనం మీద ఆలోచన పెట్టలేదు. కానీ మీరు ఇక్కడున్న వ్యవస్థ ఈ ధనం బీదవారిని త్రోసిపుచ్చేస్తున్నారు, అన్యాయంగా సంపాదించుకుంటున్నారు. ఇంకెక్కడ మీరు పరలోక రాజ్యానికి చేరగలరు అని దేవుడు ఇస్తున్న జవాబు అది. మరి మనకి నిత్యజీవం కావాలంటే యవనస్తుడు ఆ విధంగా ఆవేదనకు పరిగెట్టాడు, పొందుకోలేకపోయాడు. మరి మనమందరము ఆయనతో సహవాసం ఉండాలనే ఇక్కడ వరకు వచ్చి కూర్చుంటున్నాం. మనం పొందుకోవడానికి ఈ యవనస్తుడు వల్లే పారిపోతున్నామా, లేకపోతే దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తున్నామా అని ఆలోచన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశించును గాక. ప్రార్థన చేసుకుందాం మోకరించినట్లయితే. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నాయన నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. ఎదుగో నాతో, నాకు ఇచ్చిన కుమార్తెలతో, నీ బిడ్డలతో ప్రభా సమానతూల్యంగా మాట్లాడావు అయ్యా. మేము ఇప్పుడు ఆలోచించవలసినది నిన్నే. దేవుడా దేవుడు అంటాము, ఎందుకు దేవుడు అంటున్నాము
నీ స్వరూపాలను మేము లక్ష్యం ఉంచుకోకుండా, నీ యొక్క శక్తిని అర్థం చేసుకోకుండా, నీ మహిమను అర్థం చేసుకోకుండా ప్రభు తండ్రి, దేవుడా దేవుడా అన్న మాకేమీ ఒరిగేది లేదు. కాబట్టి ప్రభు తండ్రి, అటువంటి అపనమ్మకమైన భక్తితో కాకుండా ప్రభా తండ్రి, ఈ యొక్క యవనస్తుడి వలె, ఈ యవనస్తుడి వంటి భక్తితో కాకుండా తండ్రి, నిజమైన పరిపూర్ణమైన భక్తితో, విశ్వాసముతో నాయన తండ్రి, నిన్ను ఎదుర్కొనే వారిగా మా విశ్వాసము తండ్రి, నీవు మాకిచ్చిన విశ్వాసము, నీవు మాకిచ్చిన యథార్థత, నీవు మాకిచ్చిన ప్రభు తండ్రి భయము ప్రభా, ఇవి నిన్ను చూపించడానికే నేను విశ్వసిస్తున్నా. అంటే నా దేవుడు నాకు నా సమీపంలో ఉన్నాడు అనే ఆధారము. నేను విశ్వాసం ఉంచడం లేదు, భయపడటం లేదు అంటే నా దేవుడు నాతో లేడనే కొద్దిపాటి ఆలోచన. దావనికి వందనాలు తండ్రి. నా ముందున్న తల్లులు ప్రభు తండ్రి, నీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను ఎంతో భారముతోటి, ఎంతో బాధ్యతతోటి, నేను యవనస్తులైనా సరే, నేను చిన్నపిల్లలైనా సరే నీ సన్నిధికి వచ్చారు ప్రభా. వారిలో ఉన్న హృదయ భారము ఎరిగిన వాడువు కాబట్టి ప్రభా, నేడు ఈ స్థానంలో నీవు నించునే ప్రభా తండ్రి, వారికి అందుబాటుగా ఉండే వాక్యాన్ని ఇచ్చావని నేను విశ్వసిస్తున్నాను తండ్రి. నిన్ను బట్టి ప్రభా వీరందరూ నాయన నీలో ఉండే బాధ్యత కృప చూపించండి. ఆ యవనస్తుడి వలె నీకు దూరంగా వెళ్ళిపోకుండా ప్రభా, ఆ ధనం పట్లనే ప్రభా, ఆ క్రియల పట్లనే మేము మొగ్గు చూపించకుండా ప్రభా తండ్రి, నాయన నీ తండ్రి మనుషుని తలంపులతో కాకుండా ప్రభా, మనుషుడి తలంపుతో కాకుండా ప్రభా నీ తలంపుతో మేము తలంచే విధంగా తీర్చిదిద్దండి. వాక్యానుసారంగా జీవించేవారిగా కృప చూపించమని యేసుక్రీస్తు దివ్య నామమున అడుగుచున్నాను తండ్రి.